హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి మహాశివరాత్రి విశేషత. ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం అని అర్థం. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మహాశివరాత్రి. మహాశివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? మహాశివుడు లయకారకుడు. కనినికా నాడి జ్యోతిష శాస్త్రం ప్రకారం లయానికి కారకుడు కేతువు. అమావాస్య ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రోమా మనస్సో జాతః అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపటం వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనసు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సమయమును కోల్పోవడము, చంచల స్వభావాలుగా మారటము, మనోద్వేగంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడము జరిగి కొన్ని సమయాల్లో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనసు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. అందుకే మనం గమనించవచ్చు, అమావాస్య తిథి ముందు గడియల్లో కొందరికి అనారోగ్యం మందగించటం లేదా తిరగపెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసమున ఈ మహాశివరాత్రిని జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. మహాశివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి? ఈ అమావాస్య ముందు వచ్చే మహాశివరాత్రి నాడు శాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుచూ గడపాలి. ఉదయాన్నే నిద్రలేచిన తరువాత స్నానాదికాలు ముగించుకొని దగ్గరలోని శివాలయ దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉన్నవారి శక్తి మేరకు 5, 11, 18, 21, 56, 108 ఇలా ప్రదక్షిణాలు చేయవచ్చు. అలాగే ఈరోజు శివాలయంలో పూజలో ఉంచిన చెరుకు రసము భక్తులకు పంచినచో వృత్తి అంశంలో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆ రోజు ప్రదోష వేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసం గంగాజలముతో అభిషేకాది అర్చనలు చేయటం మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశం లేనివారు ఆరోగ్యవంతులు, అలాగే గృహంలో అశుచి దోషము లేనివారు ఈరోజు ఉపవాసం ఉండి 3 పూటల చల్లటి నీటితో వీలు అయినంత ఎక్కువ సమయం స్నానం చేయాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి. మహాశివరాత్రిని జరుపుకోవటం వలన ఉపయోగాలు. ప్రత్యేకించి ఈ రోజున శాస్త్రీయంగా జరుపుకోవటం వలన మన జాతకంలోని క్షీణ చంద్రదోషం యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానం లేని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు, అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్ధకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజున ఉపవాసం చేయించి దేవాలయంకు వెళ్ళి అలవాటు చేయించగలిగితే వారిలో కాలక్రమంలో ఖచ్చితంగా మార్పులు వస్తుందని భావించవచ్చు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కావున మనమందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేరకు ప్రతి మహాశివరాత్రి శాస్త్రీయంగా జరుపుకోవటం ద్వారా శుభములను పొందుతాం. లోకో సమస్తో సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.